పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆడపడుచు మన బీసీల శివంగి మన జాతిపిత కేసీఆర్ గారి ముద్దులు కుమార్తె మనందరి ఆడపడుచు గౌరవనీయులు మొదటి నుంచి కూడా మనం అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా బీసీల హక్కుల కోసం బీసీల విద్య కోసం బీసీల ఉన్నత స్థితుల కోసం నిరంతరం కూడా అక్క బీసీల పక్షపాతాన పోరాటం చేస్తూ ఖమ్మం జిల్లాకి విచ్చేసిన సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి ఖమ్మం జిల్లా ఎంబీసీ పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే పెద్దలు గౌరవనీయులు బీసీ ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర గారికి, పెద్దలు గౌరవనీయులు ఎంబీసీ బీసీ నాయకులు శివన్న గారికి, గౌరవనీయులు ఆర్జేసీ కృష్ణ గారికి, పగడాల నాగరాజ్ యాదవ్ గారికి, పోలీస్ వెంకన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘ నాయకుల పెద్దలందరికీ కూడా ముందుగా ఎంబీసీ తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయిన తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత బీసీలను ఎంబీసీలను వారికి ఉన్న సమస్యల్ని గుర్తించి మొదటిసారిగా సమగ్ర కుటుంబ సర్వే జరిపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీసీలకి ఎంబీసీలకి ఏం కావాలి అని చెప్పేసి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో 6 గంటల పాటు కేసీఆర్ గారు స్వయంగా భోజనం పెట్టి బీసీ నాయకులతోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత దానిలో మేము కూడా ఉన్నాం. కేసీఆర్ గారు బీసీలు ముందుకు వెళ్ళాలి, బీసీలు స్థితులు మెరుగుపడాలి అంటే మీకేం కావాలో చెప్పండి అని ఈరోజు కవితకి ఎట్లయితే జిల్లాల వారీగా మరి సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి యొక్క వాయిస్ని వినిపిస్తూ మన పక్షాన పోరాడుతున్నారో ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మన జాతిపిత మన కోసం ఆలోచించి మనందరినీ కూర్చోబెట్టడం జరిగింది. ఆనాడు కూర్చోబెట్టిన తర్వాత మనమందరం ఒకటే అడిగినాం, అయ్యా మాకు రిజర్వేషన్ కావాలి, అలాగే మాకు ఆత్మగౌరవ భవనాలు కావాలి అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు మనకి ఆత్మగౌరవంగా ఉండాలని చెప్పేసి కోకాపేట ఉప్పల్ బగాయతులో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని మన బీసీలకు కేటాయించినటువంటి ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పటి వరకు కూడా కవితక్క గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు ఏదైతే వేల కోట్ల రూపాయల స్థలంలో మాకు ఇవాళ ఆత్మగౌరవం కోసం ఇచ్చినటువంటి భవనాల్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ కనీసం ఆత్మగౌరవ భవనాల్ని గుర్తించినటువంటి దాఖలాలు లేవు. భవనాల యొక్క ప్లేస్ కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడ బీసీలకు ఇచ్చారు అనేది కూడా. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, మేము ఎక్కడన్నా హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవాలి అంటే మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను ఇంతవరకు మీరు శంకుస్థాపన చేయలేదు. బీసీల గురించి మీరు ఎంబీసీల గురించి మాట్లాడుతున్నారు. మరి మా భవనాల పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాం ఇవాళ గవర్నమెంట్ని. ఇంతవరకు భవనాల ఊసేలేదక్క. ఇంతవరకు చాలా పేద కులాలు ఉన్నాయి, సంచార జాతుల కులాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క భవనాలకి శంకుస్థాపన కూడా చేసిన దాఖలాలు లేవు. దయచేసి అక్కగారి దృష్టికి మేము ఒకటే తీసుకెళ్తున్నాం, అక్క మేము జీవితాంతం బీసీలో అందరం రూపాయి వేసుకున్నా కూడా అలాంటి వాల్యుబుల్ స్థలాన్ని మేము కొనలేం కాబట్టి మీ నాయకత్వంలో మా భవనాలన్నిటికీ కూడా శంకుస్థాపన జరిపే విధంగా చూడాలని మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనకి ఎంబీసీ చైర్మన్ ఏర్పాటు చేసి సంచార జాతుల వారు డిఎన్టీలు మరి రెక్కాడితే కానీ డొక్కాడిని కులాలు ఈరోజు ఉన్నాయని చెప్పేసి వారికి కూడా ఆత్మగౌరవ భవనాలు కేటాయించారు కేసీఆర్ గారు. వారికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి కూడా ఒక ఆఫీసుని హైదరాబాద్ నడిబెట్టిని ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కింది. ఎందుకంటే మేమందరం కూడా ఆయన్ని చూసాం కాబట్టి. అలాగే ఈరోజు పార్లమెంటులో ఓబీసీ మహిళల కోసం ఓబీసీ మహిళా బిల్లుని మొట్టమొదటిసారిగా అక్క ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత కల్వకుంట్ల కవితక్క గారికే దక్కింది. మనందరం కూడా అక్కకి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఓబీసీల గురించి బీసీల గురించి మాట్లాడుతున్నారు. అక్క ఆ రోజే ఎంపీగా ఉన్నప్పుడు ఓబీసీ మహిళలకి కూడా రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో ధర్నా చేసినటువంటి ఘనత మన కవితక్క గారికే దక్కింది. దానికి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అక్క వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఎందుకంటే మొన్న మనం బీసీ కులగణన చూసినాం. బీసీ కులగణన ఎప్పుడైతే మన అక్క వాళ్ళు ధర్నా ఇందిరా పార్క్ దగ్గర అన్ని కులాలని కలుపుకొని ధర్నా చేశారు అక్క. మనందరం కూడా ధర్నాలో పాల్గొన్న తర్వాత బీసీ కులగణన తప్పు జరిగింది అని చెప్పేసి అక్క ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టిందో ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళా రీసర్వే కులగణన చేయాలి అన్నారు. అంటే ప్రభుత్వం మనం బీసీలని తక్కువ చూపించి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడడం కోసం ఈరోజు వాళ్ళు కాపాడుకోవడం కోసం మనల్ని తక్కువ చూపించి మనకి రిజర్వేషన్ లేకుండా చేయాలని చూస్తుంది ఈ గవర్నమెంట్. అందుకనే ఈరోజు మనం అడుగుతున్నాం, మనమెంత మనకంత, మనమెంత మనకెంత, మనం ఎంతమంది అయితే బీసీలు ఉన్నామో ఈరోజు తప్పు జరిగిపోయింది అక్క, పొరపాటు జరిగిపోయింది. ఈరోజు అందరూ బాధపడుతున్నారు. మహిళలకి ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు కూడా ఇవ్వలేదు. మహిళలకి అమ్మాయిలకి స్కూటీలు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళల్ని మోసం చేసింది ప్రభుత్వం. బీసీ ఇష్యూ చెప్పండి. మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క స్టాచ్యూని పెట్టాలి అని చెప్పేసి అక్క అసెంబ్లీ ముందు పెట్టాలి అని చెప్పేసి వాయిస్ ఇచ్చారు. అక్క పూలే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేమందరం కూడా మీకు విన్నవించుకుంటున్నాం అక్క. అలాగే ఈ రిజర్వేషన్లో 46% రిజర్వేషన్ మీరు చెప్పారు. ఇప్పుడు 46% రిజర్వేషనే మనకి కావాలి అని మేమందరం కూడా మీ పక్కన వాయిస్ వినిపించడానికి మీరు ఏ పిలిపించినా కూడా అక్క మీ పక్కనే ఉంటాం. ఈరోజు చూస్తున్నాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఎవరు గుర్తించలేదు. ఈరోజు మనం ఖమ్మంలో బీసీలని గుర్తించి అక్క ఇప్పుడు మా మాజీ మంత్రి గారు ఆత్మగౌరవ భవనాలకి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇల్లెందు క్రాస్ రోడ్న ఆత్మగౌరవ భవనాలకి స్థలం కేటాయించి సగం బిల్డింగ్ వరకు కన్స్ట్రక్షన్ చేశారక్క. ఆ బిల్డింగ్ కూడా ఇక్కడున్న జిల్లా బీసీలకి అంకితం చేసే విధంగా మీరు దాన్ని పూర్తి చేపించే విధంగా చూడాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ, ఎంబీసీ, సంచార, డిఎన్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై బీసీ. థ్యాంక్ యూ సకీనా గారు.